నేటో లాంటి ఒప్పందం కుదుర్చుకుంది కదా. మరి నేటో లాంటి ఒప్పందం కుదుర్చుకున్న పాకిస్తాన్ ఈరోజు నాకేం సంబంధం లేదని చెప్పి అంటిముట్టకి ఎందుకు వ్యవహరిస్తోంది? గల్ఫ్ దేశాల మీద దాడి జరిగితే వెంటనే ఇరాన్ మీద మిసైల్ వేయాలి కదా, లేకపోతే న్యూక్లియర్ బాంబు నా దగ్గర ఉందని చెప్పి మాట్లాడితే చేతులు ఎత్తాలి కదా ఈ సో కాల్డ్ ఆసిమ్ మునీర్. ఈరోజు ఎక్కడ పోయాడు? సో ఇవన్నీ కూడా ప్రెసెంట్ క్యాలిక్యులేషన్కి వస్తున్న సందర్భం. కాబట్టి భారత్ కూడా ఇటు తన ప్రజలను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇంకా 1 కోటి మంది ఉన్నారు అటు ఇటుగా. పూడి తీసుకొచ్చి ఏర్పాట్లు చేద్దామని చెప్పి స్పీడప్ చేసుకోవాల్సిన సందర్భంలో చుట్టూతా అయితే ఇరాన్ దాడి చేస్తోంది, లేకపోతే ఇక్కడ బేసెస్ నుంచి ఇరాన్ మీదకి అమెరికా దాడి చేస్తోంది. ఎయిర్ స్పేస్ క్లోజ్ అవుతోంది. కొన్ని ఓపెన్ చేస్తున్నారు, కొన్ని 7th నుంచి ఓపెన్ చేస్తా అంటున్నారు. ఇన్ని సిచ్యువేషన్స్లో భారతీయుడిని కాపాడుకునే ప్రయత్నం భారత్ చేస్తోంది. అడ్వైజరీస్ని జారీ చేస్తోంది. అక్కడ విదేశాల్లో మన ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో చిక్కుకుపోయిన వారిని కమ్యూనికేషన్లో ఉంటుంది వాళ్ళకి. సో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి అండ్ వీలంత త్వరగా వచ్చేసే ప్రయత్నం చేయండి. సిచ్యువేషన్స్ చక్కబడిన తర్వాత అప్పుడు తిరిగి వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. లేదు అఫ్కోర్స్ మాకన్నా మీకే ఇంకా బాగా తెలుస్తుంది కాబట్టి అక్కడ ప్రజెంట్ సినారియో మీ లొకేషన్స్లో అంత బాగానే ఉందనుకుంటే కనుక వెల్ అండ్ గుడ్. ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్న క్రమం ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే క్రమంలో దాడులు జరుగుతున్నాయి. బహ్రెయిన్లో దాడులు జరిగాయి, సౌదీ అరేబియాలో దాడులు జరుగుతున్నాయి. ఆ లేటెస్ట్ అటాక్స్ ఒకసారి విజువల్స్ చూద్దాం. الجوي حقا عندنا حسام عندنا الان نحن نصور. ايوه نصب الجوي مالك كله غاز وبترول. ها شوف كم شوف انفجرت هناك. شفت هناك كيف؟ يا رب استر يا رب. Okay. Oh my god. Okay. న్యూస్ చూస్తున్నారు. గల్ఫ్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. బహ్రెయిన్, సౌదీ అరేబియా నేతలతో మోదీ మంతనాలు జరిపారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై చర్చించారు ఆయన. బహ్రెయిన్, సౌదీల్లో దాడులపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత పౌరుల యోగక్షేమాలపై ఆరా తీశారు ఆయన. స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఆయా దేశాలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న క్రమం. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయుల పట్ల ఆందోళన నెలకొన్న క్రమంలో గల్ఫ్ దేశాధినేతలకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. మరి ముఖ్యంగా బహ్రెయిన్, సౌదీ అరేబియా నేతలతో మోదీ మాట్లాడారు. గల్ఫ్ దేశాల్లో భారతీయుల భద్రతపై చర్చించారు ఆయన. బహ్రెయిన్, సౌదీల్లో దాడులపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇక్కడ అటు ఇటుగా అంటే గల్ఫ్ కంట్రీస్లో ఏకంగా 1 కోటి మంది భారతీయులు ఉన్నారు. దుబాయ్లో కావచ్చు, సౌదీలో కావచ్చు, ఇటు భారతీయులు మరి ముఖ్యంగా తెలుగు వారు కూడా అందరూ ఉన్న పరిస్థితి. ఈ క్రమంలో వాళ్ళని తీసుకొచ్చేందుకు ఇప్పటికీ భారత్ సిద్ధమవుతోంది. ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అంటే మరి ముఖ్యంగా కాపాడాల్సిన ప్రదేశాలు ఉంటాయి కదా, కొన్ని ఎమర్జెన్సీ లొకేషన్స్. అటువంటి సందర్భం అంటే దుబాయ్ కావచ్చు, లేకపోతే సౌదీ అరేబియా, ఇక్కడ కాస్త దాడులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. డోంట్ నో ఇటు ఇండియన్ గవర్నమెంట్, భారత ప్రభుత్వం ఎటువంటి వ్యూహంతో వెళ్తోందనేది. కానీ ప్రప్రథమంగా ఎవరైతే నీడ్ అనుకుంటూ ఉన్నారో అటువంటి లొకేషన్స్ నుంచి ఛాన్సెస్ ఉంటే అక్కడి నుంచి పట్టుకొచ్చేయాలి. గతంలో చూసాం, ఇది ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే మిగిలిన దేశాల్లో ఎక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉంటే, ఎక్కడ యుద్ధం లాంటి పరిస్థితులున్నా వెంటనే అక్కడి నుంచి తరలించిన సందర్భం ఇరాన్ కావచ్చు. కాబట్టి ప్రస్తుతం భారత ప్రభుత్వం ఈ విషయమే ఆలోచిస్తోంది. గల్ఫ్ దేశాల్లో భారతీయులను సురక్షితంగా ఇటు భారత్కు తీసుకొచ్చేందుకు, తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. ఇప్పటికీ ఆయా దేశాధినేతలతో భారత్ చర్చిస్తోంది. ఇప్పటికీ ఇండియన్ ఎంబసీ అడ్వైజరీస్ జారీ చేస్తుంది. ఎవరైనా ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. దాంతోపాటు కీలకమైన స్థావరాలుగా మాట్లాడుకునే ప్లేసెస్లో సెక్యూర్గా ఉండే ప్రయత్నం చేయండి. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీతో టచ్లో ఉంటుంది. అండ్ రిమెంబర్, ఎవరైనా అక్కడికి వార్త చూస్తే, తెలుగు వాళ్ళు ఎవరైనా ఇటు
అక్కడ ఈ వార్త చూస్తే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ ఎంబసీకి అందించే ప్రయత్నం చేయండి. కోర్స్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి మీరు అక్కడికి చేరుకోగానే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఆ డేటా అంతా వాళ్ళ దగ్గరలో ఉండొచ్చు కాక, బట్ పోయేదే ఉంది. ఒకసారి ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఇలా ఉన్నాం, ఇక్కడ ఇలా ఉన్నాం, ఇటు పరిస్థితి అని చెప్పి ఒకసారి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే కనుక రెస్క్యూ ఆపరేషన్స్ లేకపోతే అక్కడి నుంచి మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం జరిగినప్పుడు కాస్త వాళ్ళకి ఎసెట్ అవుతుంది కదా, ఇంకా యాడ్ ఆన్ అవుతుంది కదా. అయినా ఈ ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి కనుక, ఎందుకంటే ఇది ఇంకా శృతి మించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇరాన్ ఎక్కడ తగ్గేది లేదంటే వ్యవహరిస్తోంది. బహుశా ఇంకొక 3-4 రోజులు ఈ తీవ్రమైన పరిస్థితులు కంటిన్యూ అవ్వచ్చు. ఒకవేళ అమెరికా ఈరోజు రాత్రికో రేపు కలుగజేసుకుంటే, ఎందుకంటే ఇప్పటికీ ఇదే అంశం మీద అమెరికా వాళ్ళ రక్షణ శాఖ చైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ యుఎస్ ఫోర్సెస్ ఇప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు పెంటగాన్లో. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఒక కీలకమైన స్టేట్మెంట్ వాళ్ళు ఇవ్వడం జరుగుతోంది. ప్లేన్స్ అయితే నష్టపోయాం కువైట్లోని, దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా ఏమంటున్నారు, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కూడా మేము కాపాడుకుంటాం, మా మిత్ర దేశాలను కూడా కాపాడుకునే బాధ్యత మాదంటోంది. బట్ మాటలకే పరిమితం అవుతుందా, చేతుల్లోకి దిగుతుందా? ఒకవేళ చేతుల్లోకి దిగితే కనుక యూఎస్ కనుక ప్రొటెక్షన్ ఇస్తే వాళ్ళ ఏం అవసరం, ముందుగా యాంటీ మిసైల్ సిస్టమ్ డిఫెన్స్, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ప్రాపర్గా వాళ్ళకి కల్పిస్తే కనుక ముందు కొంచెం ఆ డ్యామేజ్ తగ్గొచ్చు, లేకపోతే తగ్గే అవకాశం ఉంటుంది. లేదు చేతులు ఎత్తేస్తే కనుక ఇంకా మాట్లాడగలిగేదే లేదు. అండ్ ఇప్పటికే భారత్ వాళ్ళతో కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అంటే ఇక్కడ 2 సాధ్యాల గురించి మాట్లాడుకోవాలి. మొట్టమొదటిగా ఈరోజు రాత్రికి ఉన్న డెవలప్మెంట్ ఉంటుందా, ఈరోజు రాత్రి కావచ్చు రేపు ఉదయానికి ఉన్న డెవలప్మెంట్ ఉంటుందా? ఆ డెవలప్మెంట్ ఏంటి, అమెరికా కనుక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని వాళ్ళకి సపోర్ట్గా ఇచ్చింది అనుకున్నాం. గల్ఫ్ కంట్రీస్కి వాళ్ళకున్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేకపోతే గగనతల రక్షణ వ్యవస్థకి అమెరికా తోడైతే ఆ ప్రభావం కాస్త తగ్గచ్చు. కానీ గల్ఫ్ కంట్రీస్ ఏముంటున్నాయి, ఇది నేను అంటున్న మాట కాదు, గల్ఫ్ దేశాలు అంటున్న మాట స్వయాన. వాళ్ళ దగ్గర ఉన్న, అంటే అమెరికా దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇజ్రాయెల్కి పంపించేసింది, ఇజ్రాయెల్ని కాపాడుకునేందుకు అటువైపు పంపించేసింది అనేది స్వయంగా వాళ్ళే చెప్తున్న సందర్భం. కాబట్టి ఇప్పుడు కాస్త ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే కాంటెక్స్ట్ నిజమైతే అమెరికా కనుక ఈరోజు రంగంలోకి దిగి, ఇప్పుడే వాళ్ళు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ అవుతోంది, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ అని చెప్పేది ఉంది. వాళ్ళ యుఎస్ ఫోర్సెస్ ఇప్పుడే జాయింట్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతోంది. ఒక స్టేట్మెంట్ అయితే క్లియర్గా ఉంది వాళ్ళ నుంచి, మిత్ర దేశాలను కాపాడుకుంటామని చెప్పి. అది మాటలకే పరిమితం అయితే కష్టం. బట్ అమెరికా చేతుల్లోకి దిగి గల్ఫ్ దేశాలను కాపాడే ప్రయత్నం చేస్తే కనుక అప్పుడు సక్సెస్ అవ్వచ్చు. అప్పుడు ఆ కాంటెక్స్లో ఇప్పటికే గల్ఫ్ దేశాలతో భారత్ టచ్లో ఉంది కాబట్టి వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం. మీకు గుర్తుంటే కనుక ఐ థింక్ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ కలుగజేసుకున్నప్పుడు కొన్ని రోజుల పాటు, కొన్ని గంటల పాటు ఆగితే అప్పుడు మనం తీసుకొచ్చాం. రెస్క్యూ ఆపరేషన్స్ జరిగాయి, అక్కడి నుంచి భారతీయులను తరలించిన సందర్భం కూడా. సో రెస్క్యూ ఆపరేషన్స్ కోసం యుద్ధాన్ని ఆపిన సందర్భం కూడా ఉంది. అండ్ యెమెన్ లాంటి ప్రదేశాల్లో కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగించాం. దాంతోపాటు ఇటు ఇజ్రాయెల్ అక్కడ కూడా అంతే. దాంతోపాటు మిగిలిన చోట్ల ఎక్కడైతే ఇబ్బందికరంగా ఉంటుందో వాతావరణం, అక్కడి నుంచి మన భారతీయులను తీసుకొచ్చిన విషయంలో. సో ఇప్పుడు భారతీయులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎస్, నాగేంద్ర చెప్పినట్టుగా భారతీయులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అప్పటికీ ఆయా దేశాల భద్రత కల్పిస్తున్నాయి. ఎందుకంటే పివి సింధు మాట్లాడారు, మంచు విష్ణు మాట్లాడారు, దాంతోపాటు చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, మెగాస్టార్ చిన్న కూతురు